హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో మొత్తం క్లియర్గా వీడియో చూడండి. సో వీడియో మొత్తం క్లియర్ చూసాక మీకు అర్థమవుతుంది. ఇదేంటంటే మన ఒక బిజినెస్ ఒక బ్రాండ్ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ద్వారా మనం బిజినెస్ ఒక బ్రాండ్ని, సో ఒక మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకు ఒక బ్రాండ్ అవేర్నెస్ కావాలి, జనాలకు మనకు రీచ్ కావాలి. సో ఇందులో నేను ఒక వెబ్సైట్ తీసుకుంటాను, రీసెట్ వెల్నెస్ సెంటర్ డాట్ ఇన్. ఈ వెబ్సైట్ ఏంటంటే వీళ్ళు జస్ట్ వీళ్ళు ఏంటంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఇలాంటి పెయిన్ అయినా వితౌట్ మెడిసిన్తో మనకు క్యూర్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఒక యాడ్ ఎలా మనం క్రియేట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనికోసం మనం facebook.com/మేనేజర్ మనం వెళ్తున్న ఆప్షన్ ఇక్కడ. ఇది ఒక యాడ్ మేనేజర్ ఆప్షన్. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, ఈ యాడ్ ఎప్పుడైనా కానీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయి ఉండాలండి కంపల్సరీ. అది వీడియో చెక్ చేసుకోవాలి. ఆ వీడియోని మనకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అనేది మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాతనే మనము వీడియో అనేది మనము యాడ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ఇక్కడ వీడియో పెట్టాం, దీనికి యాడ్ స్టార్ట్ చేస్తున్నాం. దీనికోసం ఫస్ట్ మీరు క్రియేట్ క్లిక్ చేసుకోండి. దీంట్లో ఇది అవేర్నెస్ అంటే ఏంటిది, షో యువర్ యాడ్ టు పీపుల్ హూ ఆర్ మోస్ట్ లైక్లీ టు రిమెంబర్ దెమ్. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఎక్కడైతే మీరు అనుకుంటున్నారో ఇక్కడ మీరు తీసుకోండి, రీసెర్చ్ బ్రాండ్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీకు ఏమి ఉండదు, నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఆప్షన్ వెళ్ళాక మీకు అవేర్నెస్ లో క్యాంపెయిన్ వస్తుంది మీకు ఇక్కడ. ఇక్కడ న్యూలో ఇక్కడ చూసుకున్నదైతే రీసెర్చ్. తర్వాత మీరు ఇక్కడ ఫేస్బుక్ పేజ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఇక్కడ వచ్చాక మీరు బడ్జెట్ పెట్టుకుంటారు. ఇక్కడ ₹200 పర్ బడ్జెట్ పెడితే మీకు 15,000 నుంచి 44,000 రీచ్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ ఇది కంప్లీట్ గా మీ లొకేషన్ ఉంటుంది, ఓవరాల్ ఇండియా. బట్ నేను ఇచ్చేది నా లొకేషన్ కావాలి. ఎక్కడి నుంచి? మియాపూర్. అంటే నా ఒక ప్రిమిసెస్ నుంచి నేను యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నా. ఎన్ని కిలోమీటర్ రన్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకోవాలి. మన లొకేషన్ ఏదైతే ఉందో, ఎక్కడైతే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ గ్రో కావాలో అది ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను డ్రాప్ ఇన్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి మనకు సరౌండింగ్ మనకు కంప్లీట్ గా మనకు కావాల్సిన కిలోమీటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీకు ఇంకేమైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఎవరైనా వేరే లొకేషన్ నుంచి రావాలనుకుంటే కూడా మీరు ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎలాంటి ఆప్షన్ అయినా మీరు ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఇక్కడ డ్రాప్ ఇన్ పెట్టుకుంటే, ఇలా డ్రాప్ పిన్ మీరు కనుక యూజ్ చేసుకుంటే, ఇప్పుడు ఈ డ్రాప్ పిన్ లో మీకు అప్ టు 80 కిలోమీటర్స్, అంటే మనము 80 కిలోమీటర్స్ వరకు కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మీకు రేడియస్ అనేది పెరుగుతుంది అన్నట్టు. తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఇక్కడ కంప్లీట్ ఆడియన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మీ యొక్క బడ్జెట్ ప్రకారంగా రీచ్ అనేది 956 నుంచి 2,000 రీచ్ మనకు ఉంటుంది అన్నట్టు. సో ఏంటంటే ఇప్పుడు మనకు ఓన్లీ హైదరాబాద్లో రీచ్ కావాలి కాబట్టి నేను ఇక్కడ చూస్తున్నాను చూడండి, 9,100 నుంచి 26,000 రీచ్. అంటే ఏరియా వైజ్గా మీరు యాడ్ చేసుకుంటే బెటర్. అందుకే మల్టిపుల్ యాడ్స్ ఒకే దాంట్లో క్రియేట్ చేయకండి. సో అది మీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను బడ్జెట్ ఇచ్చాను. ఇప్పుడు మీరు వరంగల్ అనుకోండి, వరంగల్ కొత్త యాడ్ క్రియేట్ చేసుకోండి. రీచ్ బట్టి మీకు ఉంటుంది. ఇది మీకు ₹200 బడ్జెట్లో 9,000 నుంచి 26,000 రీచ్ ఉంటుంది వీడియో అనేది. లేకపోతే నేను బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకుని నేను 10,000 పెడదాం అనుకుంటే అలా పెట్టద్దండి. ఎందుకంటే ఇక్కడ మనకు బడ్జెట్ అనేది లిమిట్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, సార్ నేను ₹80 పెడతా అవుతుందా అంటే, మినిమం బడ్జెట్ వచ్చి మనకి ₹86 ఉంటుంది. అంటే మనము స్టార్ట్ అయ్యేదే ₹150 నుంచి పెట్టుకోవచ్చు, ₹100 నుంచి పెట్టుకోవచ్చు. విత్ జిఎస్టీ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ గా ₹87 పెట్టుకోవచ్చు. అప్పుడు మీకు 4,000 నుంచి 12,000 వ్యూస్ వస్తుంది. తర్వాత దీన్ని క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా యాడ్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వీడియో అనేది పబ్లిష్ చేసి పెట్టాము. ఇక్కడ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో పబ్లిష్ అయిపోయింది. ఇక్కడ మనకు ఫస్ట్ వ్యూ చూసుకోవాలి. వ్యూ అనేది ఇక్కడ ఈ వీడియోకి 64 ఉంది. నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. నేను యాడ్ పెట్టే ముందు చెప్తున్నాను, ఇది మళ్ళీ మీరు డాక్టర్ డిఆర్ ప్రేమ్చంద్_వేముల మీరు చూసుకోండి, 80 వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేను యాడ్ క్రియేట్ చేసిన అంతగా నా బ్రాండ్ అవేర్నెస్ కోసం ఏం చేస్తున్నా, ఇక్కడ యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్, మనం ఏదైతే పోస్ట్ క్రియేట్ చేసామో అక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం యాడ్ పెట్టుకుంటున్నాం అన్నట్టు. యాడ్ పెట్టినప్పుడు ఏంటంటే ఇలా క్లిక్ చేసుకొని మనము యాడ్ క్లిక్ చేసుకోవాలి. సో యాడ్ క్లిక్ చేసిన తర్వాత మీకున్న ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ మీకు footer లో మీకు చాలా కంటెంట్ వస్తుంది. మనం ఏదైతే అక్కడ ఇక్కడ మీకు సెండ్ యాజ్ వాట్సాప్ మెసేజ్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ అన్నీ వస్తాయి.
ఇక్కడ సెండ్ వాట్సాప్ మెసేజ్ కనుక యాక్టివ్ అయితే అది అలానే ఉంచేసుకోండి, దాని ప్రాబ్లం లేదు. మీ యాడ్ అనేది ఎలా విజిబుల్ అవుతుంది, ఇక్కడ మొత్తం ఇక్కడ ఉంటుందండి. ఎన్ని ప్లేస్మెంట్స్ లో మీకు విజిబుల్ అవుతుంది. ఇది 12 ప్లేస్మెంట్స్, ఇది 6 ప్లేస్మెంట్, ఇక్కడ 1 ప్లేస్మెంట్. అంటే మీకు యూట్యూబ్ టీవీలో, మొబైల్లో, టాబ్లెట్స్ లో అన్ని ప్లేసెస్ విజిబుల్ అవుతుంది. సో ఎలా విజిబుల్ అవుతుందో కూడా మీరు ఇక్కడ యాడ్ చెక్ చేసుకోవచ్చు. ఏ ఫోన్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఇచ్చామో ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ కూడా విజిబుల్ అవుతుంది. మీరు ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు అండి మీకు హ్యాపీగా. ఎలా అంటే అలా ఆప్షన్ కూడా మీకు ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. తర్వాత క్లిక్ ఫర్ పబ్లిష్ చేసుకోవాలి. పబ్లిష్ అనే ఆప్షన్ మీకు ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే యాడ్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఎర్రర్ వస్తే కనుక మాత్రం అది ఫోన్ నెంబర్ యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు సెండ్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఆప్షన్ మీరు పెట్టుకోవచ్చు. సో దాని ద్వారా మీకు ఏమవుతుంది, యాడ్ అనేది మనకు క్రియేట్ అయిపోయి ఇక్కడ మనకు క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా యాడ్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు పేమెంట్ వచ్చింది. సో మనం డైరెక్ట్ గా బిల్లింగ్ అనేది పే చేస్తే ఆటోమేటిక్ గా యాడ్ అనేది రివ్యూకి వెళ్ళి మనకు యాక్టివ్ అనేది జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా ఎలాంటి బ్రాండ్ అవేర్నెస్ అయినా మనము ఇంక్రీజ్ చేసుకొని మనకు మన బ్రాండ్ ని బిల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. దీనికోసం మనకు ఉన్న ఆప్షన్ అంటే బ్రాండ్ అవేర్నెస్. లేదు నాకు కాల్స్ కావాలి, లీడ్స్ కావాలంటే మనకు కంప్లీట్ ఆప్షన్ అనేది లీడ్స్ కూడా ఉంటుందండి. దాంట్లో మనకు కాల్ ఆప్షన్ ఉంటుంది, మెసేజ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ మీ ఫోన్ నెంబర్ వాట్సాప్ బిజినెస్ కి యాక్టివేట్ ఉండాలండి. నార్మల్ వాట్సాప్ కి పనిచేయదండి, వాట్సాప్ బిజినెస్ కి యాక్టివేట్ ఉండాలి. ఇలా చాలా రకాల యాడ్స్ ఉన్నాయి. ఇది నేను ఒక బ్రాండ్ అవేర్నెస్ యాడ్ మొత్తం మీకు చెప్పాను ఇక్కడ. ఇక్కడ మీ యాడ్ క్రియేట్ చేసేటప్పుడు మీకు చాలా ఉంటాయి. కాల్స్ కోసం, లీడ్స్ కోసం, ట్రాఫిక్ కోసం. ఇక్కడ చూడండి, ట్రాఫిక్ లో మీకు లింక్ క్లిక్, ల్యాండింగ్ పేజ్ వ్యూస్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్ అండ్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కాల్స్. మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ని ఎక్కువ మనకు వాచ్ చేయాలి, ఎక్కువ మంది మనకు రీచ్ కావాలంటే ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, పోస్టింగ్ ఈవెంట్, కన్వర్షన్స్, కాల్స్ కోసం. ఇది కంప్లీట్ గా లీడ్స్. ఒక ఫామ్ ఉంటుంది, మెసెంజర్ ఆప్షన్ ఉంటుంది, ఇట్లా చాలా రకాల యాడ్స్ ఉంటాయి. నేను ప్రతి యాడ్ మన ఛానల్ ఉందండి. ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ వాట్సాప్ అన్ని వీడియోస్ కరెక్ట్ చూసుకొని మీరు యాడ్స్ క్రియేట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను కంప్లీట్ వీడియో చేసి మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైనా నాకు డిస్ట్రాక్షన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ద్వారా నాకు కనెక్ట్ అయ్యి మీరు హ్యాపీగా మీరు ఎలాంటి లింక్స్ అయినా క్వశ్చన్ నాకు అడగండి. నేను మీకు వీడియో చేసి మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.